నమస్తే, వెల్కమ్ టు ఈటీ. రామ్ చరణ్ ప్రస్తుతం 2 ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టాడు. ఇప్పటికే బుచ్చుబాబు సానాతో చేస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్ది షూటింగ్ ఈ ఏడాది చివరిలో పూర్తి చేయాలి అని చూస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వీలైనంత త్వరగా తన తదుపరి ప్రాజెక్ట్ ను ప్రారంభించాలి అనుకుంటున్నాడు. అయితే అదే సమయంలో సుకుమార్తో మరో భారీ సినిమా చేయాలి అనే ఆలోచనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే పెద్ది సినిమా తర్వాత ఒక ప్రాజెక్టు పూర్తి చేసి ఆ తర్వాతే సుకుమార్ సినిమా సెట్స్ పైకి తీసుకువెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రామ్ చరణ్ తన తదుపరి సినిమా కోసం పలు దర్శకులతో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కథను మాత్రమే కాదు, టైమ్ లైన్, బిజినెస్ హైప్ అన్నింటినీ బట్టి నిర్ణయం తీసుకోవాలి అని చూస్తున్నారు. అయితే ఇటీవల మీడియా, వెబ్ పోర్టల్స్ లో చరణ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ పై వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో రామ్ చరణ్ సినిమా ఖరారైంది అని, త్వరలోనే ప్రారంభం అవుతుంది అని ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని తెలుస్తోంది. రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కలిసి సినిమా చేయాలనే ఉద్దేశం ఉన్నా ప్రస్తుతానికి అది ఎలాంటి స్థాయిలోనూ ఫిక్స్ కాలేదట. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాపైనే పూర్తి దృష్టి పెట్టాడు. ఈ సినిమా 2026 జూన్ లో విడుదల కానుంది. ఆ తర్వాత సలార్ 2 చిత్రాన్ని ప్రభాస్ తో, తర్వాత కేజీఎఫ్ 3ని యష్ తో చేయాల్సి ఉంది. 2 సినిమాలు ముందే ప్రకటించబడిన ప్రాజెక్ట్స్ కావడంతో ప్రశాంత్ ప్రస్తుతం కొత్త సినిమా అనే విధంగా ఎలాంటి చర్చలు చేపట్టడం లేదు. ప్రభాస్ లేదా యష్ ఎవరు ముందుగా డేట్స్ ఇస్తారో దాన్ని బట్టి తర్వాతి ప్రాజెక్ట్ కి లైన్ క్లియర్ అవుతుంది. దీంతో ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ కి కథ చెప్పినట్టు లేదా చర్చలు ముందడుగు వేశాయి అన్న వార్తలు పూర్తిగా తప్పుడు వార్తలే. నిజానికి చరణ్ ఇప్పటికీ తన తదుపరి సినిమాకు ఖచ్చితమైన దర్శకుడిని ఫైనల్ చేయలేదు. బిజినెస్ పరంగా, కథ పరంగా పర్ఫెక్ట్ ఐడియా వచ్చే వరకు వేచి చూస్తున్నాడు. మొత్తంగా చూస్తే రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబో గురించి వస్తున్న వార్తలు అభిమానులకు ఆశ కలిగించినా ప్రస్తుతానికి వాటికి ఎటువంటి ఆధారాలు లేవు. మరి రామ్ చరణ్ సుకుమార్ సినిమా కంటే ముందు ఏ దర్శకుడిని ఫైనల్ చేస్తాడో చూడాలి.